The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 2, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on May 26, 1974, in Rome, Italy. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1974 మే 26వ తేదీన రోమ్ నగరమునందు ఉపన్యసించబడినది. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయము 2వ శ్లోకం. సూత ఉవాచ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ త్రేతి తన్మయతయాతరవోభినేదు స్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. Translation. Srila Sutta Goswami said, "Let me offer my respectful obeisances unto that great sage Shukadeva Goswami, who can enter into the hearts of all. When he went away to take up the renounced order of life, sannyas, leaving aside home without undergoing the sacred thread ceremony, his father Vyasadeva cried out to him, 'O my son!' Indeed, only the trees echoed in response to the bereaved father." అనువాదము. శ్రీల సూత గోస్వామి పలికెను, సర్వుల హృదయములలోకి చేరగలిగిన మహాముని అయిన సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయన సంస్కారమును గాని లేదా ఉన్నత కులస్థులు పాటించున్నటువంటి పవిత్రీకరణ విధానములు గాని అనుసరింపక సన్యాసమును స్వీకరించుటకై అతడు గృహమును వీడినప్పుడు తండ్రి అయిన వ్యాసదేవుడు హా పుత్రా అని విరహకాతురుడై పలికియుండెను. అదే విరహభావంతో మునిగిన వృక్షములు అంతటా ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తరమిచ్చినవి. యం ప్రభజంతం మీన్స్ టు లీవ్ హోమ్ in renounced order of life. That is called prabhajanta. Therefore, a sannyasi is called parivrajagacharya. A sannyasi is supposed to be wandering without any shelter. That is called prabhajya. So Sukadeva Goswami he remained 16 years within the home of his mother. He did not come out. He was hearing his father within the home. So this is called Paramahamsa. So Paramahamsa does not require any reformatory process, because they are already reformed. Jam prabhajantam anupita. Anu means without. Upeta. Upeta means taking shelter of Guru or being offered the sacred upanayam. The sacred ceremony is called upanayam. That means he did not go undergo the regulative principles because he was within the home. Without any sanskar, he was going immediately, getting birth. Dvipana virahakat. The father certainly was expecting the son to remain at home. Every father expects. But he, Sukadeva Goswami, immediately after his birth, he began to birth. He was simply just waiting when I shall be fit to immediately go out of home, I shall take my birth. యం ప్రవ్రజంతం. ప్రవ్రజంతం అంటే అర్థం ఏమిటనంటే వైరాగ్య జీవితాన్ని పాటించే నిమిత్తం గృహాన్ని విడిచిపెట్టడం. దీన్ని ప్రవ్రజంతం అని చెప్పి అంటారు. అందుకనే సన్యాసిని కూడాను పరివ్రాజికాచార్య అని చెప్పి పిలుస్తారు.
సన్యాసి అని అంటే ఏ విధమైన ఆశ్రయం లేకుండా ఎప్పుడు కూడాను భ్రమిస్తూ ఉండాలి అని చెప్పి అర్థం. దానిని పరివ్రాజ్య అని చెప్పి అంటారు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి తల్లి గర్భంలో 16 సంవత్సరాలు నివసించాడు. అతను బయటికే రాలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అనంటే గర్భంలో ఉంటూనే తన తండ్రి దగ్గర నుంచి శ్రవణం చేస్తూ ఉన్నాడు. దీనిని ఏమంటారంటే పరమహంస అని చెప్పి అంటారు. పరమహంసకు ఏ విధమైనటువంటి సంస్కరణ విధానాలు అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే పూర్తిగా సంస్కరించబడి ఉంటారు. ఎం పవ్రజ్యంతం అనుపేతం. అను అంటే ఏ విధమైనటువంటిది లేకుండా, ఉపేత అని అంటే గురువు ఆశ్రయం తీసుకున్నవాడు లేదా పవిత్రమైనటువంటి జన్యాన్ని అనుగ్రహించబడ్డవాడు అంటే ఉపనయనం. అంటే పవిత్రమైనటువంటి జన్యం ఇచ్చేటువంటి సంస్కారాన్ని ఉపనయనం అని చెప్పి అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ విధమైనటువంటి సంస్కారాలు కానీ నియమ నిబంధనలు కానీ ఏదీ కూడాను పొందకుండానే, ఆ మాట ఎందుకు వచ్చింది అంటే ఆయన గర్భంలో ఉన్నాడు. ఏ విధమైనటువంటి సంస్కారము లేకుండానే వెంటనే జన్మ తీసుకున్న వెంటనే ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. ద్వైపాయనో విరహ కాతరహ. మరి తండ్రి అనేవాడు ఎప్పుడు కూడా ఏం ఆశిస్తాడు అంటే కుమారుడు అనేవాడు ఇంటి దగ్గర ఉండాలని ఆశిస్తాడు. ప్రతి ఒక్క తండ్రి అదే విధంగా ఆశిస్తాడు. కానీ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి జన్మ తీసుకున్న వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అసలు ఆయన గర్భంలో ఉన్నప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళేంత అర్హత నాకు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి ఆ అర్హత ఉన్నప్పుడే నేను గర్భం నుంచి జన్మిస్తానని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. Father became very much afflicted on account of separation of the son. Therefore, Dvipayana means Vyasdev, Virahakata, becomes very much aggrieved that this son was 16 years within the womb and as soon as he is born he is going away. Virahakata, Ajuhava, my dear son, where you are going? Where you are going? So, he did not care for anyone's calling. He went on. Putreti, my dear son, tanmayataya, being absorbed in the thought of putra. Taravo abhinedu tam. There was what is called echo from the trees. Just like he was asking, my dear son, where you are going, where you are going. And there was echo in the forest, where you are going, where you are going. Tarava abhinedu. తండ్రి పరిస్థితి ఏమైందనంటే కుమారుడు దూరం అయ్యాడని చెప్పి విరహంతో చాలా చాలా తపన చెందుతూ ఉన్నాడు. అందుకని ద్వైపాయన వ్యాసుడు, ద్వైపాయన అంటే ఏమిటంటే వ్యాసదేవుడు అని అర్థం. విరహ కాతర, చాలా విపరీతమైనటువంటి బాధాతప్తుడయ్యాడు. ఈ కుమారుడు 16 సంవత్సరాల తల్లి గర్భంలో ఉన్నాడు. తీరా జన్మ తీసుకోగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. విరహ కాతర ఆజుహావ, ప్రియమైనటువంటి కుమారా ఎక్కడికి వెళుతున్నావు, నీవెక్కడికి వెళుతున్నావు? ఆ విధంగా అరుస్తున్నా కానీ సుఖదేవ్ గోస్వామి ఎవరు పలుకులు పట్టించుకోలేదు. తన పాటికి తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. పుత్రేతి, ప్రియమైనటువంటి కుమార, తన్మయతాయ, పుత్రుని యొక్క ఆలోచనలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవాడు అని అర్థం. తత్రవహ అవినేదుస్తం. మరి ఆ విధంగా ఈయన పిలుస్తూ ఉంటే ఈయనకి ఏమని వినపడుతోంది? ఆ వృక్షాల యొక్క ప్రతిధ్వనులు వినపడుతూ ఉన్నాయంట. ఇప్పుడు వ్యాసదేవుడేమో ప్రియమైన కుమార నీవెక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నాయన అని చెప్పేసి పిలుస్తున్నాడు. దాని ప్రతిధ్వని ఆయనకు ఆ అరణ్యంలో ఆ వృక్షాల నుంచి వినపడుతుంది. నాయన ప్రియమైన కుమార ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని. దాన్ని తత్రవహ అభినేదుహు అని చెప్పి అన్నారు. These are all adjectives of the Sukadeva Goswami. Tongue, that person who was just followed by his father, and he did not reply by the trees replied by echoing. So I am offering. Sukadeva Goswami was the spiritual master of Sutta Goswami. Therefore, before speaking anything, this is the etiquette that one should offer his obeisances to the spiritual master.
కాబట్టి ఇవన్నీ కూడాను సుఖదేవ గోస్వామికి సంబంధించినటువంటి విశేషణాలు. సోతం, ఆ వ్యక్తి ఎవరైతే తండ్రి చేత అనుసరించబడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి, ఆ సుఖదేవ గోస్వామి ఏ విధమైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేదు. కానీ తండ్రి పలుకులకి ఆ వృక్షాలన్నీ ప్రతిధ్వనుల ద్వారా సమాధానాన్ని ఇచ్చాయి. అటువంటి సుఖదేవ గోస్వామికి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. సుఖదేవ గోస్వామి సూత గోస్వామికి ఆధ్యాత్మిక గురువు. అందుకనే మనం ఏదైనా సరే చెప్పబోయే ముందు, ఏదైనా సరే ఉపన్యసించబోయే ముందు ఈ సదాచారం ఏమిటి అని అంటే మన ఆధ్యాత్మిక గురువుకి మనం ప్రణామాలు అర్పించాలి. The institution of Varna and Ashrama prescribes many regulative duties to be observed by the followers. There are Dasavidha Sanskar, reformatory. How it is scientific just to bring the born child to the standard of civilization. The cats and dogs, they also beget children on the street. If human being also does like that, like cats and dogs, then how they can expect very intelligent children, advanced children? Therefore there is method how to beget children. So, before begetting children there is ceremony, Garbhadan Sanskar. How to impregnate the wife, Garbhadan. It is not sex enjoyment. Therefore in the Bhagavad Gita you'll find this word, Dharma aviruddhya kama aham asmi. What is that Bhagavad Gita? Find out, Dharma aviruddha kama asmi. So there is 7th chapter. Yes, 7th chapter. వర్ణాశ్రమ ధర్మ విధానములో ఒక తండ్రి చేయవలసినటువంటి నియమ నిబంధనలు, బాధ్యతలు ఎన్నో వివరించబడ్డాయి. దశవిధ సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతో శాస్త్రీయమైనటువంటివి. ఏ విధంగా శాస్త్రీయమైనటువంటివి అంటే పుట్టినటువంటి శిశువుని ఏ విధంగా పెంచడం ద్వారా అతను నాగరికతలో మంచి ఉన్నత స్థాయి ప్రమాణాలని చేరుకోగలుగుతాడు అనేది వివరించబడింది. ఇప్పుడు పిల్లులు కానీ లేకపోతే కుక్కలు కానీ అవి కూడా వీధుల సంతానాన్ని జన్మింపజేస్తూ ఉంటాయి. మరి మానవుడు కూడాను తాను సంతానాన్ని జన్మింపజేస్తూ ఉన్నాడు. మరి కుక్కలు పిల్లులు ఏ విధంగా అయితే ప్రత్యుత్పత్తి చేస్తున్నాయో మానవుడు అదే విధంగా చేస్తున్నాడు. కానీ మానవుడికి బుద్ధిమంతులైనటువంటి పిల్లలు సంతానంగా జన్మించాలి అని అంటే, అభివృద్ధి చెందినటువంటి సంతానం లభించాలి అంటే దానికి ఏం చేయాలి? దానికి ఇక్కడ ఒక పద్ధతి మనకు చెప్తున్నారు. అసలు ఏ విధంగా మనం సంతానాన్ని పొందాలి అనేది ఒక పద్ధతి ఉందన్నమాట. అందుకనే సంతానాన్ని పొందబోయే ముందుగా ఒక సంస్కారం ఉంది. దాన్ని గర్భధాన సంస్కారం అని చెప్పి అంటారు. ఏ విధంగా భార్యను గర్భధాన సంస్కారం ద్వారా గర్భవతిని చేయాలి అనేది విషయం. గర్భధానం అన్నారు. అందుకే అంటే ఏదో ఊరికినే మైదున జీవితంతో కూడినటువంటి సుఖం కాదన్నమాట. అందుకనే మీరు భగవద్గీతలో గమనిస్తే ధర్మ అవిరుద్ధ కామ అహం అస్మి అని చెప్పేసి పదం మీకు కనిపిస్తుంది. భగవద్గీత ఎక్కడుందో చూడండి. ధర్మ అవిరుద్ధ కామస్మి అనేటువంటి శ్లోకాన్ని మీరు ఒకసారి చదవండి. 7వ అధ్యాయంలో 14వ శ్లోకం అది. In which Krishna said, sex life which is not against the principles of dharma or the varnashrama principle, that is higher. Sex life also is Krishna. Have you got it? Yes. Read it. Balam balavatam chaham kamaraga vivarjitam dharmavarudho bhuteshu kamosmi bharatarshava. Dharma viruddha. Dharmavarudho bhuteshu kamosmi bharatarshava. Read it. I am the strength of the strong, devoid of passion and desire. I am sex life, which is not contrary to religious principles, O Lord of Bharatas. Yes. This sex life
Garbhadhan sanskar. This is called Garbhadhan sanskar. Just to beget first class children, that kind of sex life, Krishna says, I am their section. This is sanskar. So formerly, at least those who are on the higher status of the society, namely the Brahmana, Kshatriya and Vaishyas, they had to observe this Garbhadhan sanskar. It is not a secret thing, because one is going to beget child, the child must be worth a human being. Therefore, there is first of all the Garbhadhan sanskar, then when the wife is pregnant, there are other sanskaras, then Upanayan sanskar, Vivaha sanskar, up to the point of death. From before birth and up to the point of death, there are sanskar. ఒకసారి మీరు ఆ విశేష సూచికలో గమనించండి. అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, వర్ణాశ్రమ ధర్మ సూత్రాలలో కామ జీవితాన్ని నేను అని చెప్తున్నాడు. ఏదైతే కామ జీవితం వర్ణాశ్రమ ధర్మ నియమాలకు విరుద్ధం కానిది ఉంటుందో అది నా స్వరూపం అని చెప్తున్నాడు. అంటే అక్కడ మైథున జీవితం కూడా కృష్ణుడే. అది ఏ విధంగా ఉందనేటువంటిది చూడండి. ఆ శ్లోకం మీకు దొరికిందా? ఒక్కసారి మనం చదవండి దాన్ని. బలం బలవతాం చేహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మిన్ భరతర్షభ. ధర్మావిరుద్ధో కామోస్మిన్ భరతర్షభ. దాని అర్థం ఒకసారి మీరు గమనిస్తే కృష్ణుడు ఏమంటున్నాడు? బలవంతుల్లో ఉన్న బలాన్ని నేను, రజోగుణం కానటువంటి కోరికను నేను, ధర్మ విరుద్ధం కానటువంటి కామాన్ని నేను, ఓ భరతవంశీయుడా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మైథున జీవితం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ గర్భధాన సంస్కారం అంటున్నారు. ప్రథమ శ్రేణికి చెందినటువంటి సంతానాన్ని పొందాలి అంటే పద్ధతి ఇది. ఈ విధమైనటువంటి పద్ధతిని ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే గర్భధాన సంస్కారంతో కూడినటువంటి కామ జీవితాన్ని నేను అంటున్నాడు. ఇది ఇక్కడ సంస్కారం. పూర్వం రోజుల్లో కనీసం ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉండేటువంటి సమాజంలో, అంటే బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, వాళ్ళు ఈ గర్భధాన సంస్కారాన్ని ఖచ్చితంగా పాటించేవాళ్ళు. అదైతే పెద్ద రహస్యమైన విషయం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు సంతానాన్ని పొందాలనుకుంటున్నారు. మరి పొందేటువంటి సంతానం ఉపయోగకరంగా ఉండాలి. అతను మంచి మానవ జన్మ పొందుతున్నాడు కాబట్టి అందువల్ల ఈ సంస్కారం అనేటువంటిది అవసరం. అందుకే మొట్టమొదట చేసే సంస్కారం గర్భధాన సంస్కారం. ఆ తర్వాత భార్య గర్భవతి అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇతర సంస్కారాలన్నీ కూడా జరుపుతారు. తర్వాత ఉపనయన సంస్కారం, వివాహ సంస్కారం, చివరికి అంతిమ సంస్కారం అన్నమాట. మరణం వరకు కూడా ఈ సంస్కారాలు కొనసాగుతాయి. అంటే ఒక వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయి. అసంస్కృత క్రియాహీన మ్లేచ్ఛ రాజన్య రూపిణ. That is stated in the Srimad Bhagavatam. Asanskita. The present government men, they did not go any sanskar. Formerly, the kings, the higher caste, never mind he is king or not, but higher caste. Therefore they claimed higher. Not claim, actually they were. The Brahmana and the Kshatriyas especially, and also the Vaishyas, they went the sanskara, reformation. Just like sanskara means educational process to elevate one. అసంకృత క్రియాహీన మిలేచ్ఛ రాజయ్య రూపిణ. ఇది శ్రీమద్ భాగవతంలో పేర్కొనబడింది. అసంకృత. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే ఏ విధమైనటువంటి సంస్కారాలను కూడా పాటించరు. కానీ పూర్వం రోజుల్లో రాజులు ఏం చేసేవారు? ఉన్నతమైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ రాజు అనేటువంటిది ముఖ్యమైనది కాదు, కానీ ఉన్నతమైనటువంటి జాతులకు చెందినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు అక్కడ
ఉన్నతమైన వాళ్ళుగా చెప్పబడుతున్నారు. ఏదో వాళ్ళకి వాళ్ళు మేము ఉన్నతమైనటువంటి జాతికి చెందిన వాళ్ళమని ఆరోపించుకోవడం కాదు, నిజంగా వాళ్ళు ఉన్నతమైన వాళ్ళే. బ్రాహ్మణులు, క్షత్రియులు, ప్రత్యేకించి వైశ్యులు, వాళ్ళందరూ కూడా ఈ సంస్కారాలు పాటించేవాళ్ళు, ఈ సంస్కరణ విధానాలను అనుసరించేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు సంస్కారం అంటే ఏమిటనంటే ఒక వ్యక్తిని ఉద్ధరింపజేసేటువంటి ఒక చక్కటి విద్యా విధానం అని చెప్పి అర్థం. It's like we send to school, college for elevating a child to the higher standard of life, knowledge. Similarly, these sanskaras are also like that. The one must undergo the sanskaras, the reformatory method, and act in life. If I have taken the sanskara of Brahmana, if I have accepted the sacred thread, then I must act as a Brahmana. It is very practical. It's like if you have passed your examination as an engineer, then you must act as an engineer. Not that simply you have got the qualification of engineer and now you are engaged in the business of a shopkeeper. No. You must act as engineer. That is qualification. ఇప్పుడు ఉదాహరణకు మనము పిల్లల్ని పాఠశాలలకు కానీ కళాశాలలకు కానీ మనం పంపిస్తూ ఉంటాం. దేనికోసం అంటే జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలని, జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంతో పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా సంస్కారాలు కూడాను ఇదే ప్రయోజనం కోసం ఉద్దేశించబడ్డాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడాను సంస్కారాలు అనేటువంటి వాటిని పాటించాలి. ఆ సంస్కరణ విధానాలు అనేటువంటివి అతని జీవితంలో చక్కగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి సంస్కారాలన్నీ కూడాను నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఒక పవిత్రమైనటువంటి జన్యం అనేది ఇస్తారు. అప్పుడు నేను ఒక బ్రాహ్మణులాగా ప్రవర్తించాలి. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది. మీరే ఒకసారి ఆలోచించండి, మీరు ఒక ఇంజనీర్గా పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులయ్యారు, అప్పుడు మీరు ఒక ఇంజనీర్గానే మీరు ప్రవర్తించాలి, పని చేయాలి. అంతేగాని యోగ్యత రీత్యా చూస్తే నేను ఇంజనీర్గా నాకు అనుభవం ఉంది, కానీ నేను ఒక బడ్డీ కొట్లో దుకాణంలో కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాను అంటే ఇది పద్ధతి కాదు. ఇంజనీర్గానే పని చేయాలి, అది అర్హత. He is made by me according to quality and work. Not that simply work or simply quality. You must have the quality and work, both. But you must be bona fide candidate to work for something. If you want to work as a Brahmin, then you must possess all the bona fide qualities of a Brahmin. If you want to act as a Kshatriya, then you must have all the Kshatriya qualities and act. The Kshatriya means there especially the Juddhis of Palayanam. The Kshatriya is never afraid of fighting. Like that, if somebody challenges, I would fight with you, I want to fight with you, the Kshatriya will never deny. If somebody comes forward to a Kshatriya that I want to play chess or gamble, gambling was allowed to the Kshatriyas. It's by gambling all the Pandavas, they lost everything. The Kauravas, his brother, they made a trick to challenge, because the Kshatriya cannot deny that we want to play games with you and betting. So they betted their kingdom, their wife, and their everything. Then they were banished. There was a trick to make them humiliated in every respect. So Kshatriya, because a Kshatriya cannot refuse. If any opposing party comes to a Kshatriya that I want to fight with you, a Kshatriya cannot deny. And this fighting would go up to the death till it is decided. One must die. అదేవిధంగా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఈ వ్యవస్థ నా చేతనే వ్యక్తి యొక్క గుణము మరియు కర్మ ప్రకారంగా విభజింపబడ్డాయని చెప్తున్నాడు.
కేవలం కర్మ ప్రకారంగానే కాదు, కేవలం గుణం ప్రకారంగానే కాదు, గుణము కర్మ రెండు కూడా ఇక్కడ అవసరమేనమాట. అంటే నీవు ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే దానికి గాను ఒక ప్రత్యేకమైనటువంటి యోగ్యతను లేదా గుణాన్ని నువ్వు కలిగి ఉండాలి అని చెప్పి అర్థం. నీవు ఒక బ్రాహ్మణుడిగా పని చేయాలనుకున్నావు అనుకో, దానికి గాను నీకు ఒక బ్రాహ్మణుడికి కావలసినటువంటి ప్రామాణికమైన లక్షణాలన్నింటినీ కూడాను నీవు పొంది ఉండాలి. నీవు క్షత్రియుడిగా వర్తించాలనుకున్నావు అనుకో, ఆ క్షత్రియ లక్షణాలన్నింటినీ కూడాను నువ్వు కలిగి ఉండాలి. క్షత్రియుడు అని అంటే ప్రత్యేకించి యుద్ధే చాప్య పలాయనం. క్షత్రియుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా యుద్ధానికి భయపడకూడదు. లేదు, ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చి సవాలు చేశారనుకోండి, నేను నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, నేను నీతో ఎదురుగా యుద్ధం చేయాలనుకుంటున్నాను అని అన్నాడు అనుకోండి, క్షత్రియుడు అనేవాడు ఎప్పుడు కూడా దానిని తిరస్కరించకూడదు. అలానే ఎవరన్నా క్షత్రియుడి ముందుకు వచ్చి నేను నీతో జూదం ఆడదాం అనుకుంటున్నాను అన్నాడే అనుకోండి, అంటే జూదం అనేటువంటిది క్షత్రియులకు అనుమతించబడింది. ఇప్పుడు పాండవుల విషయంలో అదే జరిగింది. వాళ్ళు ఆ జూదం ఆడే సర్వస్వాన్ని కూడా కోల్పోయారు. కౌరవులు వాళ్ళ సోదరుడే ఏం చేశాడంటే ఒక పన్నాగం పన్నాడు. ఎందుకనంటే వీళ్ళు క్షత్రియులు కదా, అడిగితే వీళ్ళు తిరస్కరించలేరు కదా అని చెప్పి తెలిసి ఏమడిగాడు ఆ కౌరవుల్లో అగ్ర సోదరుడు, మేము మీతో జూదం ఆడాలని అనుకుంటున్నాము, అందులో మీరు పందెం కూడా పెట్టవలసి ఉంటుంది అని చెప్పి పిలిచారు. పాండవులు ఏమో వచ్చారు, జూదం ఆడారు. ఆ పందెంలో రాజ్యాన్ని, స్వంత భార్యను, సర్వస్వాన్ని కూడాను వాళ్ళు కోల్పోయారు. చివరికి వాళ్ళు బహిష్కరించబడ్డారు. అంటే వాళ్ళని అడుగడుగునా కూడాను వినయపరచడానికి గాను, అణచడానికి గాను కౌరవులు చేసినటువంటి ఒక మోసపూరితమైన పన్నాగం అది. కానీ క్షత్రియుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే దేనికి కూడాను అతను తిరస్కరించకూడదు. అవతల ప్రత్యర్థి అతను ముందుకు వచ్చి నేను నీతో యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని అడిగితే క్షత్రియుడు అనేటువంటి వాడు వెనకంచి వేయడానికి లేదు. ఇక ఆ యుద్ధం అనేటువంటిది జరగాలి, అది మరణం వరకు వెళ్ళినా సరే అతను అందులో నిర్ణయం తీసుకునేసిన తర్వాత మరణించాల్సిందే. Just like Jarasandha. Jarasandha, Krishna and Arjuna and Bhima. There was many times fight with Jarasandha and Krishna. But he brought many unlimited number of soldiers and they were killed. So this time Krishna wanted to kill only Jarasandha, not so many innocent soldiers. Therefore Krishna, Arjuna and Bhim went to Jarasandha and they went in the dress of Brahmana. So Jarasandha was very charitable to the Brahmanas. So when they asked Brahmana, they wanted something, yes, what you want? Then they said that we want to fight with. Jarasandha could understand they are in disguise, they are Kshatriyas. So Jarasandha said, yes, accepted. Then who will fight with me? You are three. Then they challenge also, anyone you can accept. So Jarasandha said that Krishna, he fled away. Krishna is unsure, sometimes he did that. The purpose was to save the innocent soldiers and he would take another chance to kill Jarasandha. But he thought that he fled away. Anyway, so he said that Krishna is afraid of me, I cannot fight with him, I reject him. And Arjuna is younger than me, so I cannot fight with him, he is younger, inferior to me. But I can accept Bhima to fight with him. ఇప్పుడు ఉదాహరణకు జరాసంధుడి విషయంలో అదే జరిగింది. జరాసంధుడి దగ్గరికి కృష్ణుడు, అర్జునుడు, భీముడు ముగ్గురు వెళ్ళారు. ఇంతకుముందు జరాసంధుడికి కృష్ణుడికి మధ్య అనేకసార్లు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అనేక సార్లు అసంఖ్యాకమైనటువంటి సైనికులందరినీ కూడాను కృష్ణుడు సంహరించాడు. కానీ ఈసారి కృష్ణుడు ఏమనుకున్నాడు అంటే అమాయకులైనటువంటి ఆ సైనికులను వధించకుండా కేవలం జరాసంధుడినే సంహరించాలి అని చెప్పి అనుకున్నాడు. అందుకనే కృష్ణుడు, అర్జునుడు, భీముడు జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళడం కూడా మారు వేషాల్లో బ్రాహ్మణుల్లా వెళ్ళారు.
జరాసంధుడు బ్రాహ్మణుల విషయంలో చాలా దయాగుణం కలిగినవాడు. అందుకే ఎప్పుడైతే వీళ్ళు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళారో వెంటనే వాళ్ళని చూసి మీకేం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమని కోరుకున్నారు, మాకు కావాల్సింది ఏమిటనంటే మేము నీతో యుద్ధం చేయాలి అని చెప్పేసి అన్నారు. జరాసంధుడు వెంటనే అర్థం చేసుకోగలిగాడు, వీళ్ళు మారు వేషాల్లో వచ్చారు, వీళ్ళు క్షత్రియులు అని చెప్పి. అందుకే జరాసంధుడు అన్నాడు, సరే అంగీకరిస్తాను, అయితే మీలో ఎవరు నాతో యుద్ధం చేస్తారు, మీరు వచ్చింది 3 కదా అని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళు కూడా సవాలు విసిరారు, మా 3లో ఎవరైనా సరే నువ్వు కోరుకున్న వాళ్ళు వచ్చి నీ ముందు యుద్ధం చేస్తారు అన్నాడు. అప్పుడు జరాసంధుడు ఏమన్నాడు, కృష్ణుడు నన్ను చూసి పారిపోయాడే, ఆయన రణచోరు కదా. అంటే కృష్ణుడు కొన్నిసార్లు ఆ విధంగా చేశాడు. ఎందుకంటే అమాయక సైనికులను అనవసరంగా వధించడం ఎందుకు, జరాసంధుడినే సంహరించేటువంటి అవకాశం ఇంకొక దానికోసం మనం ఎదురు చూద్దాం అనే ఉద్దేశంతో ఆ విధంగా చేశాడు ఆయన. కానీ జరాసంధుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాడంటే కృష్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోయాడేమో అని అర్థం చేసుకున్నాడు. ఏదేమైనప్పటికీ కూడాను జరాసంధుడు ఏమన్నాడంటే, కృష్ణుడు నేనంటే భయపడతాడు కాబట్టి నేను అతనితో యుద్ధం చేయలేను, కాబట్టి అతను తిరస్కరిస్తున్నాను. ఇక అర్జునుడు అంటారా, అతను చిన్నవాడు, నాకంటే వయసులో చిన్నవారిని అనుభవంలో అధముల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో స్వీకరించలేను. కానీ భీముడు అంటారా, భీముడితో నేను యుద్ధం చేయడానికి సిద్ధం అని చెప్పి అన్నాడు. So there was fight with Bhima and Jarasandha. This is Kshatriya spirit. He could not deny. They were guests. These 3 men, namely Krishna, Arjuna, they were guests. So they would fight the whole day. Or say in the morning after taking their breakfast, they begin fighting. And the fighting will go on. And at night they are guests. They are received very well. They dine together, talk together, friendly. You see. This is Kshatriya spirit. And in this way for 27 or 28 days the fighting was going on. Later on Jarasandha was killed by the hint of Krishna. This is Kshatriya spirit. Similarly, Brahmana spirit, Guna Karma Vibhaga. ఇక అప్పుడు ఏమైంది అంటే భీముడికి జరాసంధుడికి మధ్య యుద్ధం జరిగింది. క్షత్రియ నైజం అంటే ఈ విధంగా ఉండాలి. జరాసంధుడు అక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని తిరస్కరించలేకపోయాడు. మరి అదే సమయంలో వాళ్ళ అతిథులు కూడా, వచ్చిన 3 కూడా కృష్ణుడు, అర్జునుడు, భీముడు అతిథులు కూడా. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రోజంతా కూడా యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ విధంగా అంటే ఉదయం పూట అల్పాహారం భుజించిన తర్వాత యుద్ధం మొదలుపెట్టేవాళ్ళు. ఆ యుద్ధం రోజంతా కొనసాగేది. మళ్ళీ రాత్రి సమయం అయ్యేసరికి వాళ్ళ అతిథులు, అందుకని సాధారణంగా వాళ్ళని ఆహ్వానించేవాళ్ళు, చక్కగా గౌరవించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కలిసి రాత్రి వేళ భోజనం చేసేవారు, ఒకరినొకరు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవారు. చూడండి, క్షత్రియ నైజం అంటే ఈ విధంగా ఉంటుంది. అసలు ఈ విధంగా ఆ యుద్ధము దాదాపు 27-28 రోజుల పాటు కొనసాగింది. చివరికి కృష్ణుడు ఇచ్చినటువంటి చిన్న కిటుకు ద్వారా భీముడు జరాసంధుడిని వధించేశాడు. ఇది క్షత్రియ నైజం అంటే ఇలా ఉండాలన్నమాట. అదేవిధంగా బ్రాహ్మణునికి నైజం కూడా గుణ కర్మ విభాగశః అని అందుకే చెప్పారు ఇక్కడ. So, Sukadeva Goswami, he did not undergo any of these principles because he was Paramahamsa, above all these things. Therefore, Anupita. The institution of Varnashrama prescribes many regulative duties. Dasavidha sanskar, 10 kinds of reformatory methods, but he did not undergo. Such duties enjoy that a candidate willing to study the Vedas must approach a bona fide spiritual master. If anyone wants to become a Brahmana, it is not that the Brahmana's son would automatically become Brahmana. No. Anyone could become Brahmana. కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే సుఖదేవ్ గోస్వామి ఈ రకమైనటువంటి సూత్రాలు ఏవి కూడాను ఆయన పాటించకుండా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన పరమహంస స్థాయిలో ఉన్నాడు. ఈ సూత్రాలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు. అందుకనే అనుపేతం అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది అనేక రకాలైనటువంటి
క్రమబద్ధమైనటువంటి విద్యుక్త ధర్మాలను బోధిస్తూ ఉంది. దశవిధ సంస్కారాలు అని చెప్పి అన్నారు. 10 విధాలైనటువంటి సంస్కరణ పద్ధతులు అనేవి ఉన్నాయి. సుఖదేవ్ గోస్వామి ఆ దశవిధ సంస్కార పద్ధతుల్లో దేన్ని కూడా పాటించలేదు. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ విధమైనటువంటి బాధ్యతలు లేదా విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమి నిర్దేశిస్తున్నాయంటే, వేదాలు అధ్యయనం చేయాలని చెప్పేసి అనుకునేటువంటి వాడు ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువుని ఆశ్రయించాలి అని చెప్తున్నాయి. అది ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించమని చెప్తున్నాయి. ఎవరైనా సరే ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కావాలి అంటే బ్రాహ్మణునికి పుట్టినటువంటి కుమారుడు మాత్రమే సహజంగా బ్రాహ్మణుడు అయిపోతాడనేది కాదు ఇక్కడ విషయం. అలా ఏమీ లేదు, ఎవరైనా సరే బ్రాహ్మణుడు కావచ్చు. Just like Javal Upanishad, Satyakam Javal. This Satyakam was the son of a prostitute. He was not a Brahmin son. So he wanted to become Brahmin. He went to Gautam Muni. Sir, please initiate me. I want to become a Brahmin. Sudras are not initiated. In the formally, Sudras are not. Therefore, Gautam Muni inquired that what you are. Because I do not initiate who is not born of a Brahmin father. So he said, I do not know. Well, go to your mother, ask whose son you are. The mother said, I do not. So he came and he said that, sir, my mother does not know whose son I am. So Gautam Muni accepted him as disciple because he was truthful. He saw that he has got the Brahminical qualification, truthful. Everyone is not willing that to admit that he is the son of a prostitute. No. But he admitted, yes, my mother does not know by whom I was begotten. So this is qualification. దీనికి మంచి ఉదాహరణ జాబాల ఉపనిషత్తు. సత్యకామ జాబల. సత్యకాముడు ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడు. ఆయన బ్రాహ్మణ కుమారుడు కాదు. కానీ ఆయన బ్రాహ్మణుడు కావాలని చెప్పి ఒక కోరిక పెట్టుకున్నాడు. దానికోసం అతను గౌతముని దగ్గరికి వెళ్ళి, అయ్యా దయచేసి నాకు ఉపనయనాన్ని ఇవ్వండి, ఉపనయనం చేస్తే నేను బ్రాహ్మణుడు కావాలని చెప్పి అనుకుంటున్నాను అని అడిగాడు. కానీ శూద్రులకి ఉపనయనం అనేటువంటిది ఇవ్వరు కదా. పూర్వం రోజుల్లో శూద్రులకి ఉపనయనం అనేటువంటిది జరిగేది కాదు. అందువల్ల గౌతముని కూడా ఏమన్నారు అంటే, నాయన నువ్వెవరు? ఎందుకంటే ఒక బ్రాహ్మణ తండ్రికి పుట్టనటువంటి వ్యక్తికి నేను ఉపనయనం చేయడానికి లేదు, అందువల్ల నువ్వెవరు అని చెప్పి అడిగాడు. అడిగితే సత్యకామ ఏమన్నాడంటే, నాకు తెలీదు అని చెప్పి. తెలియకపోతే నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళు, తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా ఎవరు కుమారుడువో కనుక్కోనిరా, నీ తల్లి సమాధానం చెప్తుంది అని పంపించాడు. సరే అని చెప్పి సత్యకామ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే తల్లి ఏముంది, ఏమో నాకు తెలీదు అని చెప్పి. అప్పుడు వెంటనే ఏం చేశాడు సత్యకామ గౌతముని దగ్గరికి వచ్చి, అయ్యా నేను మా అమ్మగారిని అడిగాను, నా తల్లి ఏముంది అంటే నువ్వు నిజంగా ఎవరికి పుట్టావో అనేటువంటిది నాకు తెలియదు అని చెప్పింది అన్నాడు. వెంటనే గౌతముని సత్యకాముడిని తన యొక్క శిష్యుడిగా అంగీకరించాడు. ఎందుకని సత్యకామ అక్కడ నిజంగా సత్యసంధతను కలిగి ఉన్నాడు. గౌతముని ఏం గమనించాడు సత్యకాముడిలో అంటే, ఒక బ్రాహ్మణ లక్షణాన్ని గమనించాడు. అదేమిటి? సత్యసంధత, నిజాయితీ. ప్రతి ఒక్కడు కూడా నిజంగా నేను ఒక వేశ్య కుమారుడు అని చెప్పి సమాజంలో తలెత్తుకొని చెప్పుకోవడానికి అంగీకరించడు కదా. కానీ సత్యకామ అంగీకరించాడు. అవును, నా తల్లికి యథార్థంగా నేను ఎవరికి పుట్టాననేటువంటిది తెలీదు అని చెప్పేసి అతను అంగీకరించాడు. అది అతనికి ఇక్కడ ఉపయోగపడినటువంటి అర్హత. In the Kali Yuga, especially, there is no Vedic system of reformatory process. It is a Pancharatriki Vidhi. That anyone has got a little qualification for becoming Brahmin, he is accepted by the spiritual master and is trained up, is initiated just to making a complete Brahmin.
So, the sacred thread is the sign of those who are competent to study the Vedas from Acharya or the bona fide spiritual master. The bona fide spiritual master is called Acharya, or the Acharya can become a bona fide spiritual master. Acharya means who knows the purport of this Shastra and he behaves himself according to the Shastric regulatory principles and teaches his disciple in that way. He is called Acharya. Acharya means whose behavior, whose activities should be followed. That is called Acharya. ప్రత్యేకించి ఈ కలియుగంలో వైదిక విధానానికి చెందినటువంటి సంస్కరణ విధానం అనేది ఎక్కడ కూడా లేదు. అందుకని ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే పంచరాత్రిక విధి. ఎవరైనా కానీ కొద్దిపాటి అర్హతను కలిగి ఉన్నట్లయితే, బ్రాహ్మణుడికి కావలసిన లక్షణాలను కలిగి ఉన్నట్లయితే అతను బ్రాహ్మణుడు కావచ్చు. అతడు ఆధ్యాత్మిక గురువు చేత అనుగ్రహించబడతాడు, అంగీకరించబడతాడు, ఆ తర్వాత శిక్షణ పొందబడతాడు, చివరికి అతను ఉపనయనమైనటువంటి దీక్షను పొందుతాడు. ఇలా ఆధ్యాత్మిక గురువు అతనికి తగు శిక్షణ ఇచ్చి అతని పరిపూర్ణ బ్రాహ్మణుడిగా తయారు చేస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పవిత్రమైనటువంటి జంధ్యము లేదా ఉపనయనం అనేటువంటిది దేనికి గుర్తయ్యా అంటే, ఒక ఆచార్యుడి దగ్గర నుంచి వేదాలని అధ్యయనం చేయడానికి అర్హతను గుర్తు చేస్తుంది. అంటే ఒక ప్రామాణికమైన గురువు దగ్గర వేదాధ్యయనం చేయడానికి కావలసిన యోగ్యతను గుర్తు చేస్తుంది. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఏమన్నారు అంటే ఆచార్యుడు అన్నారు. లేదు, ఒక ఆచార్యుడు అనేటువంటి వాడే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు కాగలడని మనం చెప్పవచ్చు. ఆచార్యుడు అంటే ఎవరైతే శాస్త్రం యొక్క సారాంశాన్ని తెలిసి ఉన్నవాడో అతన్ని ఆచార్యుడు అంటాడు. అతడు ఎలా ఉంటాడయ్యా అంటే, శాస్త్రాల్లో ఉండేటువంటి సూత్రాలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా తాను నడుచుకుంటూ, తాను ప్రవర్తిస్తూ దాన్ని తన శిష్యునికి బోధిస్తూ ఉంటాడు. అతన్ని ఆచార్యుడు అని చెప్పి అంటాడు. ఆచార్యుడు అంటే అర్థము, ఎవరి కార్యక్రమాలైతే, ఎవరి ప్రవర్తన అయితే అనుసరించడానికి ఆదర్శప్రాయంగా ఉంటుందో అతన్ని ఆచార్యుడు అని చెప్పి అంటారు. Generally, man is born as ordinary being, and by the purificatory process, he is born for the second time. That is called Dija. Even a man is born, he is not accepted as human being, because unless the purificatory process is there, he cannot be accepted as human being. Therefore, unless in any society the varnashram dharma is not there, they are not human beings. They are called animals or mlechas, javanas. Civilized society means he must know, he must undergo all the regulate principles. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సామాన్యంగా వ్యక్తి జన్మ తీసుకున్నప్పుడు సాధారణమైనటువంటి మానవుడిగా జన్మ తీసుకుంటాడు. కానీ ఎప్పుడైతే అతను పవిత్రీకరణ విధానాలను పాటిస్తాడో అప్పుడు అతను మళ్ళీ రెండోసారి జన్మ తీసుకుంటాడు. దాన్ని ద్విజ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి జన్మించినా కానీ అతన్ని వెంటనే మనం మానవుడిగా అంగీకరించడానికి లేదు. ఎందుకంటే పవిత్రీకరణ విధానాలన్నిటినీ కూడాను అతను పాటించాలి. అది పాటించిన తర్వాతనే అతన్ని మానవుడిగా అంగీకరించడానికి అవకాశం ఉంది. అంటే దాని అర్థము, ఈ వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది గనక ఏ సమాజంలోనైనా సరే వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటి కనుక లేనట్లయితే అది అసలు మానవ సమాజమే కాదని మనం గుర్తించాలి. ఇంకా మనం వాళ్ళని ఏమనాలంటే జంతువులు లేదా మ్లేచ్చులు, యావనులు అని చెప్పి అనాలి. నాగరికత చెందినటువంటి సమాజంలో ఖచ్చితంగా ఇవన్నీ మనం తెలుసుకొని ఉండాలి. ఖచ్చితంగా ఈ సంస్కరణ విధానాలు కానీ ఈ నియమ నిబంధనలు కానీ మనం పాటించాలి. But at the present moment, in the Bhagavad Gita is said, all Samaskrita without any reformatory. All these posts, government posts, are occupied by person, all Samaskrita, Kriyahina, Mlecha, Rajanna. So what will be their business? They do not know. What is the responsibility of government? They do not know. Therefore, the whole world is in chaos. They are neither themselves perfect gentlemen or perfect Brahman or Kshatriya,
They are also like animals, Shudras, how they can rule over nicely. But formerly that was not. The Brahmana and the Kshatriya especially, they must undergo the reformatory method. Again, కానీ ప్రస్తుతం పద్ధతి ఎలా ఉంది అంటే భాగవతంలో పేర్కొనబడినట్లుగా అసంస్కృత అంటే ఏ విధమైనటువంటి సంస్కరణ పద్ధతులు లేకుండానే ఇప్పుడు మీకు ప్రభుత్వంలో ఏదైతే పదవులు కానీ ఉపాధులు కానీ స్థానాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి వ్యక్తుల చేత ఆక్రమించబడ్డాయి? అసంకృత క్రియాహీన మ్లేచ్ఛ రాజన్య రూపిణ. మరి సంస్కార పద్ధతులు పాటించనటువంటి వాళ్ళందరూ కూడాను ప్రభుత్వంలో అధికారాలు ఆక్రమించేస్తే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? నిజంగా ప్రభుత్వం చేయవలసినటువంటి విధులు బాధ్యతలు ఏంటో వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమీ తెలియదు. అందువలనే ప్రస్తుతం ప్రపంచం అంతా అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. ఆ పరిపాలన చేసేటువంటి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి పెద్ద మనుషులుగా మంచి మనుషులుగా లేరు. పరిపూర్ణమైన బ్రాహ్మణులుగా క్షత్రియులుగా అస్సలే లేరు. మరి ఇంకెలా ఉన్నారు అంటే జంతువుల్లాగానే శుద్ధుల్లాగానే ఉన్నారు. అలాంటి వాళ్ళు సక్రమమైనటువంటి పరిపాలన, సవ్యమైనటువంటి పరిపాలన ఎట్లా చేస్తారు చెప్పండి? అదే పూర్వకాలంలో అయితే పరిస్థితి ఆ విధంగా లేదు. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ ప్రత్యేకించి వాళ్ళందరూ కూడాను ఈ సంస్కరణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నారు. So generally a man is born as an ordinary being, and by the purificatory processes he is born for the second time. This is called Bija, second time, by the spiritual mark. When he sees a new light and seeks direction for spiritual progress, he approaches spiritual master to instruct him in the Veda. This is our process. In the beginning, we do not ask anybody to become initiated or a Brahmin. No. We simply invite a person to join the chanting. This is our process. We should strictly follow this. In the beginning, we should not ask that you have to do this, you have to do. You cannot do that. That is not possible. But everyone should be given chance, because in the Kali Yuga there is no reformatory system. Everyone is born Shudra and less than that, Chandala. So they should not be neglected also. Not that because all people are fallen, they are less than Shudras and Chandalas, so neglect them. Let me chant Hare Krishna. No. This is not. The duty of Vaishnava is to reclaim these fallen souls. Just like Krishna says in the Bhagavad Gita, Mang hi partha pasritya jivishu papajuna. Find out this verse. సామాన్యంగా మానవుడు జన్మించినప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఉంటాడు. ఆ తర్వాత పవిత్రీకరణ అనేటువంటి సంస్కారాల ద్వారా అతను రెండవ జన్మను తీసుకుంటాడు. దానిని మనం ద్విజ అని చెప్పి అన్నాం. అంటే రెండవసారి ఆధ్యాత్మిక గురువు చేత పొందేటువంటి జన్మ. ఎప్పుడైతే అతను ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని ఆశిస్తాడో, ఆ ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందే నిమిత్తం అతను నూతనమైనటువంటి కాంతిని చూస్తాడో, అప్పుడు అతను ఆధ్యాత్మిక గురువు దరిచేరి వేదాల గురించి ఉపదేశం చేయమని చెప్పి ప్రార్థిస్తాడు. ఇది మన విధానం. ప్రారంభంలో వచ్చినటువంటి వ్యక్తుల్ని మనము వెంటనే మీరు దీక్ష తీసుకున్నారా, బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారా అని చెప్పేసి ఇలాంటివి ఏమి కూడా మనల్ని అడగకూడదు. అది పద్ధతి కాదు. మనం ఏం చేయాలంటే ఏ వ్యక్తినైనా సరే జపం చేయండి దయచేసి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించాలి. అది మన విధానం. మనము ఈ విషయాన్ని చాలా నిర్దిష్టంగా పాటించాలి. ప్రారంభంలో వచ్చినటువంటి ఎవరినైనా సరే మనము మీరు అది చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పేసి వారిని ఎక్కువ నిర్బంధించకూడదు. ఎందుకంటే అతను చేయలేడు, అతనికి అది సాధ్యం కూడా కాదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కలియుగంలో యథార్థంగా సంస్కరణ విధానాలైనటువంటి ఏవి లేవు కాబట్టి మనం ఒక అవకాశం ఇవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సూత్రభావంతో కానీ లేకపోతే ఇంకా తక్కువగా చండాల భావంతో కానీ జీవిస్తూ ఉన్నారు. అలా అని చెప్పేసి మనం వాళ్ళని నిర్లక్ష్యం చేయడానికి కూడా లేదు. ఎప్పుడు ఇలా అనుకోకూడదు. మనం జనాలందరూ కూడాను పూర్తిగా పతితం అయిపోయి ఉన్నారు కాబట్టి
శూద్రుల కన్నాను చండాలుల కన్నా కూడా తక్కువ భావంతో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇంక నిర్లక్ష్యం చేసేద్దాం, నా పాటికి నేను హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటాను చాలు, ఇలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అది మంచిది కాదు. వైష్ణవుడి యొక్క ధర్మం ఏమిటి అంటే పతిత జీవులందరినీ కూడాను ఉద్ధరించాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయ. ఆ శ్లోకాన్ని మీరు ఒకసారి గమనించండి. మామి పార్థ వ్యపాశ్రిత్య జీపీషు పాపయోనయ శ్రియావశ్య తథా శుద్ధ్య స్త్రీ విజాంతి పరాంగతి. Krishna says, anyone who comes under my shelter, never matter, he is the lowest of the lowest, low born. The Striyavashasasa, formerly even the women and the mercantile community and Shudras, they are also considered as Papajoni. Papajoni means whose brain is not very developed. That is Papajoni. Blunt headed. What is that? Mam hi parata vyapashritya jepishu papayonayah striyo vaishyas tata shudras tepi yanti param gatim. O son of Pritha, those who take shelter in me, though they be of lower birth, women, Vaishyas, merchants, as well as Shudras, workers, can approach the supreme destination. The supreme destination, back to Godhead, back to home, is for everyone. It is not that God means for everyone. God does not say, only the Brahmin class of men please come here. Others are... No. He is inviting everyone. Even the lowest of the lowest, low born, Papajana, woman, Shudra, or Vaishyas, everyone. మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయ స్త్రియో వైశ్యస్తదా శూద్ర ఏపియాంతి పరాంగతిం. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్కరిని కూడాను తన ఆశ్రయం క్రిందకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆ వ్యక్తి అధముడైనా కావచ్చు, లేకపోతే అధమ జాతిలో జన్మించిన వాడైనా కావచ్చు, స్త్రీయో వైశ్య. పూర్వకాలంలో స్త్రీలు కానీ లేకపోతే వర్తకం చేసేటువంటి వర్గం వాళ్ళు కానీ వాళ్ళని పాపయోనులుగా భావించేవారు. పాపయోని అంటే అర్థం ఏమిటనంటే అంతగా అభివృద్ధి చెందనటువంటి మేధస్సు కలిగిన వారు, దానిని పాపయోని అంటారు. అంటే పూర్తిగా మందబుద్ధులు అనేటువంటి అర్థం వస్తుంది. అదే ఒకసారి మీరు గమనించండి ఆ శ్లోకాన్ని. మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయ స్త్రియో వైశ్య సదా శూద్రస్ తేపియాంతి పరాంగతిం. ఓ పార్థ, ఎవరైతే నా ఆశ్రయాన్ని తీసుకుంటారో అలాంటి వాళ్ళు అధమ జన్మకు చెందిన వాళ్ళైనప్పటికీ, స్త్రీలైనప్పటికీ, వైశ్యులైనప్పటికీ, శూద్రులైనప్పటికీ, శ్రామికులైనప్పటికీ వాళ్ళందరూ కూడా నా పరమగతిని పొందేటువంటి అర్హతను కలిగి ఉన్నారు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు అంటే తన పరమగతికి అర్హతను పొంది ఉన్నారు అంటున్నాడు. అంటే పరమగతి అంటే భగవద్ధామం. అది ప్రతి ఒక్కరి కోసం భగవంతుడు చెప్తున్నాడు. అంతేగాని భగవంతుడనంటే ఏదో ఒక వర్గం వారికి అని అనుకోవడం కాదు. భగవంతుడు అంటే అందరికీ భగవంతుడే. ఎక్కడ భగవంతుడు చెప్పలేదు కేవలం బ్రాహ్మణ వర్గం వాళ్ళు మాత్రమే నా దగ్గరకు రండి, మిగతా వాళ్ళందరూ కూడాను దూరంగా పొండి అని ఎక్కడ భగవంతుడు చెప్పలేదు. ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది భగవంతుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే చివరికి అధముల్ని, అధమాతి అధముల్ని, అధమజాతికి చెందినటువంటి పాప యోనయ స్త్రీలు కానీ, శూద్రులు కానీ, వైశ్యులు కానీ ప్రతి ఒక్కరిని కూడాను భగవంతుడు ఆహ్వానిస్తున్నాడు. Now, Krishna says that everyone has got the potency of coming to me, go back to home, back to God. That is admitted by Krishna. Now, we will make them qualified to go back to home, back to God. That is Vaishnava. Those who are actually very sincere servant of Krishna. It is their duty. Krishna says that everyone is competent to come to me if he is following the rules and regulations. Vyapasritya. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే
ప్రతి ఒక్కరికి కూడాను నా దగ్గరకు భగవద్ధామానికి తిరిగి రావడానికి శక్తిని కలిగి ఉన్నారు, అందరూ అర్హతను కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. స్వయంగా కృష్ణుడే దీన్ని అంగీకరించాడు. మరి జీవులందరూ ఇలా భగవద్ధామానికి వెళ్ళాలి అని అంటే వాళ్లకు ఆ అర్హతను ఇచ్చేదెవరు? ఆయనే వైష్ణవుడు. వైష్ణవుడు అంటే కృష్ణుని యొక్క యథార్థమైనటువంటి సేవకుడు, నిజాయితీపరుడైన సేవకుడు. వైష్ణవుల యొక్క బాధ్యత ఇదే అన్నమాట. కృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరూ కూడాను ఈ నియమ నిబంధనలు గనక పాటించినట్లయితే నా దగ్గరికి రావడానికి యోగ్యతను కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. వ్యపాశ్రిత్య. What is the meaning of vyapasritya? Particularly taking shelter. Yeah, particularly. One should be willing to go back to home, back to Godhead and take shelter, particularly. When it is representative. Such person can be elevated. So, it is not that, but unfortunately, in India, although Bhagavad Gita is there, they neglect it. The so-called Brahmins, so-called Goswamis, so-called, they neglect this process. Just like in India, the Mohammedans who claim to be partisan, Pakistan and Hindustan. There are a number of Mohammedans, they protested that India is going to be independent, but we do not wish to participate with the Hindus. We must be separate. Why? Because they have got a bad experience that the Hindus did not treat them very well. Did not, even Shudra. They, in South India, it was the process, so bad process. If Shudra is passing on the street, he has to cry, I am a Shudra passing on the street, please close your door. The Brahmins would close the door so that they may not even see a Shudra, then everything will spoil. They have food grains and everything. They will close. Now the result is that South India, the communists means the so-called low-class people, Sudras and Chandalas, they are now in majority. They have formed the government. They are on principle, as soon as some Brahmin comes for government service, he will reject. So the Brahmins are now hiding themselves that he is Brahmin, because he cannot get any job. This is the position. వ్యపాశ్రిత్య అంటే అర్థం ఏమిటి? ప్రత్యేకించి ఆశ్రయాన్ని తీసుకోవడం. అవును, ప్రత్యేకించి ఆశ్రయాన్ని తీసుకోవాలి. అంటే మనకి మనం స్వచ్ఛందంగా భగవద్ధామం చేరాలి అనేటువంటి సంకల్పంతో ఆశ్రయాన్ని తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రతినిధిగా మనం ఉండాలి. అలా ఉన్న వ్యక్తే ఉద్ధరించబడతాడు, అంతేగాని ఇంకొక విధంగా కాదు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో పరిస్థితి ఏమిటంటే అక్కడ భగవద్గీత అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరైతే నామమాత్రపు బ్రాహ్మణులు, ఆ నామమాత్రపు గోస్వాములు, ఆ నామమాత్రపు రకరకాలైనటువంటి వాళ్ళంతా కూడాను ఈ భగవద్గీత విధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉదాహరణకు భారతదేశంలో మహమ్మదీయులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు అని అంటే హిందుస్థాను పాకిస్తాను రెండుగా విడదీయమని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. అలా ఎంతోమంది మహమ్మదీయులందరూ కూడాను వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఈ విధంగా ఆరోపించారు. ఏమని? భారతదేశం స్వతంత్ర దేశం కాబోతూ ఉంది, మేము ఈ భారతీయులతో కలిసి ఉండడానికి మాకు ఎటువంటి ఉద్దేశం కూడా లేదు, మేము అది కోరుకోవడం లేదు, మేము ఖచ్చితంగా విడిపోవలసిందే. ఎందుకనంటే వాళ్ళకి హిందువులతో ఆ చేదు అనుభవం అనేటువంటిది ఉంది. వాళ్ళు హిందువుల చేత సరిగా గౌరవించబడలేదు. చివరికి శూద్రుని కన్నా కూడాను అధమంగా వాళ్ళు చూడబడ్డారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక విధానం ఉంది, చాలా చెడ్డ విధానం అది. శూద్రుడు ఏమైనా సరే వీధిలో వెళ్తున్నాడు అనుకోండి, ఆ వీధిలో వెళ్తున్న శూద్రుడు గట్టిగా అరవాలి, నేను శూద్రుణ్ణి, ఈ వీధిలో వస్తూ ఉన్నాను, దయచేసి తలుపులు మూసుకోండి అందరూ కూడా అని చెప్పాలి.
అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ ఏం చేస్తారయ్యా అంటే తలుపులు మూసుకుంటారు. అంటే కనీసం శూద్రుడిని కూడా చూడరు అనమాట. ఒకవేళ చూస్తే అన్నీ కూడాను పాడైపోతాయి, ఆహారము ధాన్యాలు అన్నీ కూడాను పాడైపోతాయి అనేది వాళ్ళ ఇది. అందుకని వాళ్ళు తలుపులు మూసేస్తారు. చూడండి, దీని ఫలితం ఏమిటంటే దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టులు, సామ్యవాదం, ఎవరైతే ఆ నామమాత్రపు ఆ శూద్రులు లేకపోతే చండాలుర జాతికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను అధిక సంఖ్యలో ఉన్నారన్నమాట. వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి ఎప్పుడైనా సరే బ్రాహ్మణుడు కనుక ఏదైనా ప్రభుత్వంలో విధులు నిర్వహించడానికి ఉద్యోగం కోసం వచ్చాడనుకోండి, అతను తిరస్కరిస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు బ్రాహ్మణులు కూడా తమను తాము దాచిపెట్టుకుంటూ, ఎందుకనంటే అతను బ్రాహ్మణుని చెప్పుకున్నాడంటే అతనికి ఎంత మాత్రం ఉద్యోగం రాదు. అలా ఉంది పరిస్థితి అక్కడ. So this negligence, this is not Vedic culture. Because they neglected these Mahavadans who grown in India, they were not imported from Afghanistan or Turkey or any Mohammedan country. They were Indians. But they were not given any facility for spiritual culture. The Brahmins monopolized it. Although they would not do anything, they would all degraded form, but still they will keep these Sudras and the Chandalas downtrodden and ill-treated. So therefore, when Aurangzeb passed a law, jizya tax means all the non-Mohammedans would pay a tax. So these low-class people who were so neglected, they thought it is natural that why should we pay this tax? We are not very much well treated by the Hindus. So what is the use of remain Hindu and pay the tax? So the wholesale, this neglected class of men became Mohammedan. This is the history. Otherwise these Mohammedans did not come from the Mohammedan country. So in this way, a community was formed, Mohammedan community, gradually, and this British government took advantage of this ill feeling between Hindus and Mohammedans. Anyway, this is the policy of the politicians. ఇది జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం. ఇది వైదిక సంస్కృతి అనిపించుకోబడదు. వాళ్ళు ఆ విధంగా నిర్లక్ష్యం చేయబడ్డారు కాబట్టే వాళ్ళందరూ కూడా మారిపోయారు అన్నమాట. మనం చూసే మహమ్మదీయులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వారందరూ కూడాను ఎక్కడో బయట నుంచి రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచో, టర్కీ నుంచో, లేకపోతే ఏదో ఇతర మహమ్మదీ దేశం నుంచో వాళ్ళు రాలేదు. వాళ్ళంతా భారతీయులే. వాళ్ళందరూ కూడా పుట్టి పెరిగింది ఇక్కడే. కాకపోతే వాళ్ళకి ఆధ్యాత్మిక సంస్కృతి విషయంలో తగినంత సౌకర్యమైనటువంటిది కల్పించబడలేదు. బ్రాహ్మణులు ఏం చేశారంటే గుత్తాధిపత్యాన్ని చెలాయించారు. వాళ్ళు అసలు నిజంగా ఏం చేసేవాళ్ళు కాదు. యథార్థంగా చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ శూద్రుల పైన, చండాలుల పైన ఆధిపత్యం చెలాయించే నిమిత్తం ఎప్పుడు కూడా వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళని ఎప్పుడు కూడా అధములుగా తక్కువ చూపు చూసేవారు. దానివల్ల ఏమైందంటే ఔరంగజేబు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అతను ఒక చట్టాన్ని విధించాడు. జజియర్ పన్ను అని చెప్పేసి ఒకటి విధించాడు. ఆ పన్ను అర్థం ఏమిటి అంటే మహమ్మదీయులు కాని వాడల్లా కూడాను పన్ను కట్టవలసిందే. ఎవరైతే మహమ్మదీయులు కాని వారు ఉన్నారో వాళ్ళంతా కూడాను సుంకం చెల్లించాల్సిందే. ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో అధమజాతి ప్రజలందరూ కూడాను నిర్లక్ష్యం చేయబడ్డారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆలోచించారు. అది సహజంగానే వస్తుంది ఆలోచన ఎవరికైనా, మేమెందుకు ఈ పన్ను చెల్లించాలి? ఇటువైపు చూస్తేనేమో హిందువులు మమ్మల్ని ఎవరూ కూడాను సరిగా గౌరవించట్లేదు, మమ్మల్ని హిందువులు అవమానపరుస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంకా హిందువుగా ఉంటూ మేమెందుకు పన్ను చెల్లించాలి అని వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి ఏం చేశారు, ఆ విధంగా హిందువుల చేత నిర్లక్ష్యం చేయబడినటువంటి జాతి వర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం ఉన్న పళ్ళంగా అందరూ మహమ్మదీయులుగా మారిపోయారు. ఇది జరిగిన చరిత్ర అసలు. అంతేగాని ఇప్పుడు కనిపించే మహమ్మదీయులు వాళ్ళందరూ కూడాను ఏదో వేరే మహమ్మదీ దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమీ కాదు. ఈ విధంగా మహమ్మదీ జాతి అనేటువంటిది ఏర్పడింది. క్రమేపీ ఆ జాతి వర్గం ప్రజలందరూ పెరిగిపోయారు.
అదే సమయంలో బ్రిటిష్ పాలకులు ఏం చేశారు, హిందువులకి మహమ్మదీయులకి మధ్య ఉన్నటువంటి విభేదాలని వాళ్ళు వాళ్ళ యొక్క స్వప్రయోజనానికి ఉపయోగించుకున్నారు. ఆంగ్లేయులేమో ఈ భారతదేశాన్ని పరిపాలించాలని చెప్పి అనుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి భేదభావాలన్నీ కూడాను వాళ్ళు గమనించారు. అదంతా కూడా చాలా పెద్ద చరిత్ర అన్నమాట, చాలా పెద్ద రాజకీయ నాయకుల వ్యవహారం అదంతా. ఈ విధంగా చివరికి ఏమైంది, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, జిన్నాకి లంచం ఇచ్చి ఆయన్ని ప్రేరేపించారు. వాళ్ళందరూ కూడా ఏమని ప్రేరేపించారంటే, నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకో అని చెప్పేసి ప్రేరేపించారు. ఒక్కొక్కసారి మన మీద కూడాను ఒక్కొక్కసారి ఈ నిందలు మోపుతూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి అమెరికా యువకులందరూ కూడాను అమెరికా ప్రభుత్వం చేత లంచాన్ని తీసుకొని ఈ విధంగా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా ఎవరు చెప్పారు? ఎవరో ఒక దినపత్రిక విలేకరి చెప్పాడన్నారు మీరు. ఏమంటున్నాడు ఆ విలేకరి? ఈ అమెరికా యువకులందరూ కూడాను ఈ విధంగా వైష్ణవులు అవ్వడానికి గాను అమెరికా ప్రభుత్వం చేత మద్దతునివ్వబడుతున్నారు. అమెరికా ప్రభుత్వం వీళ్ళకి లంచం ఇచ్చి ఈ విధంగా చేయిస్తోంది. ఈ మాట ఎంత మూర్ఖత్వంతో నిండి ఉందో చూడండి. వాళ్ళు ఎంత మూర్ఖులు ఒకసారి గమనించండి. ఇక్కడ ఉండేటువంటి అమెరికా యువకులు వీళ్ళందరూ కూడాను వాళ్ళకు ఉండేటువంటి అమెరికా సౌకర్యాలన్నిటినీ కూడాను పూర్తిగా వదిలిపెట్టేసి వాళ్ళు నా వెనక పడుతున్నారు. నేనేదైతే ఇస్తున్నానో దాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. నేను ఏదన్నా ఇవ్వకుండా ఉన్నాను అనుకోండి, నేను అసలు ఏం పెట్టలేదనుకోండి, వాళ్ళు బాధపడుతున్నారు తప్ప నన్ను విడిచిపెట్టి పోవడం లేదు. అలాంటి వీళ్ళు ఇంకా లంచం తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. చూడండి, అసలు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఏదేమైనప్పటికీ కూడాను ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా తర్వాత చాలా చాలా జరిగాయి. ఎందుకనంటే ఆంగ్లేయులు ఏమనుకున్నారంటే, ఇప్పుడు భారతదేశం స్వాతంత్ర దేశంగా మారబోతూ ఉంది కాబట్టి ఇంక దాన్ని ఎవరు అడ్డుకోలేరు కాబట్టి దాన్ని వీలైనంతగా విభజించేసేయాలి, చిన్న భిన్నం చేసేయాలి, మరింత చిన్నది చేసేయాలి. మీరు గమనిస్తే ఐరోపా చరిత్ర కూడా ఇంతే. ఒకప్పుడు పూర్వము మొత్తం అంతా కూడాను ఏమిటనంటే రోమన్ చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉండేది. మొత్తం ఈ ఐరోపా దేశం అనేటువంటిది అంతా కూడాను ఇది ఒక దేశం కింద ఉండేది. అవునా కదా? బహుశా అదంతా కూడా రోమన్ చక్రవర్తి ఆధీనంలో ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ రోమన్ చక్రవర్తి పతనం అయిపోయాడో, రోమన్ ప్రభుత్వం అనేటువంటిది కూలిపోయిందో, అప్పుడు విభిన్న దేశాలుగా విడిపోయి జర్మనీ అని, అదేవిధంగా ఆంగ్లేయులని, ఫ్రెంచ్ వాళ్ళని, ఇలా ఎవరికి వాళ్ళు విడిపోయారు. అందుకే మీరు చూడండి, అదే సంస్కృతి, అదే నాగరికత ఐరోపా దేశం మొత్తం కనబడుతుంది చూడండి. మరి లేకపోతే ఈ జర్మన్ వాళ్ళు, ఆంగ్లేయులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారని మనకు తెలియదు. కానీ ఏమిటంటే ఏమైనప్పటికి కూడాను ఇది రాజకీయ నాయకుల యొక్క పద్ధతి ఇలా ఉంటుందన్నమాట. Because they are not giving us, our point is that Krishna says everyone should be given chance how to come back to home, how to approach Krishna. So whose duty it is? It is the duty of Krishna's servant. Just like Prahlad Maharaj. Prahlad Maharaj says, my Lord, I do not wish to go back to home, back to Godhead alone. I want to take all of them who are godless or not devoted. I want to take them. Unless I educate them how to go back to home, back to I alone am not prepared to. This is Prahlad. This is Vaishnava. Paradukha dukhi kipam mudejya. Vaishnava means he for himself he has no problem. But he is very morose by seeing others in distress condition without Krishna consciousness. This is Vaishnava. A Vaishnava has no problem. He can sit down anywhere and chant Hare Krishna. Everything will be supplied to him. Krishna says, Yoga Kimam Bahama. There is no problem. But it is the Vaishnava's business to execute the will of Krishna. As Krishna says, Mani Partha Vipasritya Jepishu Papajo Siya Vaishnava Tatha Suddhas Devijan. If everyone has got the potency to go back to home, back to Godhead, it is the duty of the Vaishnava to educate the whole world how to go back to home, back to God. This is Krishna consciousness.
కాబట్టి ఏం జరిగిందంటే వాళ్ళకి సరైనటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు అప్పట్లో. దానివల్ల ఇవన్నీ కూడా జరిగాయి. అందుకే మేము చెప్పే విషయం ఏమిటంటే, కృష్ణుడు ఏమంటున్నాడు అనంటే, తనను ఆశ్రయించడానికి, భగవద్ధామం చేరడానికి అందరికీ కూడాను అవకాశం ఇవ్వబడింది అంటున్నాడు. మరి అవకాశాన్ని ఎవరివ్వాలి? అది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత అంటే కృష్ణుని యొక్క సేవకుడి బాధ్యత అది. ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు గమనించండి. ప్రహ్లాద మహారాజు ఏమంటున్నారు? భగవంతుడా, నేను భగవద్ధామం రావాలి అని చెప్పి కోరుకోవడం లేదు. ఎందుకంటే ఒంటరిగా భగవద్ధామం రావడం నాకు ఇష్టం లేదు. నాతో పాటు వీళ్ళందరినీ కూడా, అభక్తులని, భగవంతుడు లేడు అనే వాళ్ళందరినీ కూడా నాతో పాటు తీసుకురావాలని నా కోరిక. భగవద్ధామానికి ఏ విధంగా చేరాలి అనే విషయంలో వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య బోధించనిదే నేను భగవద్ధామం రావడానికి సంసిద్ధంగా లేను అని చెప్పి అంటున్నాడు. ఇది ప్రహ్లాదుడు అంటే, ఇది వైష్ణవుడంటే. పరదుఃఖ దుఃఖి కృపాంబుధీర్ యహ్. వైష్ణవునికి వ్యక్తిగతంగా తనకు ఎటువంటి సమస్య ఉండదు, కానీ ఆయన చాలా చాలా దుఃఖిస్తాడు. ఎప్పుడు అనంటే ఇతరులు కృష్ణ చైతన్యం లేక దుఃఖిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి తాను బాధపడతాడు. అది వైష్ణవుడు అంటే. వ్యక్తిగతంగా వైష్ణవుడికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఎక్కడైనా తన పాటికి తాను కూర్చొని హాయిగా హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ ఉండగలడు. సర్వము కూడా ఆయనకి సరఫరా అవుతుంది. కృష్ణుడు చెప్తున్నాడు కదా, యోగక్షేమం వహామ్యహం అని. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వైష్ణవుని యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే, కృష్ణుడి యొక్క సంకల్పాన్ని తాను నిర్వర్తించే నిమిత్తము తాను ప్రయత్నం చెయ్యాలి. కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, మామీ పార్థ వ్యపాశ్రిత్య ఏ పిస్యు పాపయోనయ స్త్రియో వైశ్యస్తదా శూద్రస్తేపి యాంతి పరాంగత్యం. ప్రతి ఒక్కరూ భగవద్ధామానికి చేరగలిగేటువంటి శక్తిని కలిగి ఉన్నప్పుడు వైష్ణవుడి బాధ్యత ఏమిటి అనంటే, యావత్ ప్రపంచంలో జనులందరికీ కూడాను ఆధ్యాత్మిక విద్యను బోధించి వాళ్ళందరూ కూడాను భగవద్ధామం ఏ విధంగా చేరాలి అనేటువంటిది నేర్పించాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. యథార్థంగా కృష్ణ చైతన్య ఉద్యమం అంటే ఇది, అంతేగాని వేరే కాదు. ధన్యవాదాలు. The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 2, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on May 26, 1974, in Rome, Italy.